ప్రియా ఇలారా. అయ్యో ఏమైంది ఈరోజు? నన్ను పిలిచారు. కూర్చో. ఏంటిది ఆశ్చర్యంగా ఉంది? దద్దోజులోనే కదా పిలుస్తారు, అలాగే పిలవండి. లేదంటే మన మధ్య ఏదో డిస్టెన్స్ ఉన్నట్టుగా ఉంటుంది. సారీ, ఓవర్గా ఏడిపించానా? ఏంటి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు? మామూలుగా మాట్లాడండి, అప్పుడే కాలేజ్ కళకళలాడుతుంది. ప్రియా, బయట అందరినీ అదిలిస్తూ బెదిరిస్తూ ఉండే నేను లోపల కుమిలిపోతూ ఎంత భయపడిపోతానో తెలుసా? లైఫ్ లో నాకు ఎలాంటి అనుబంధం లేదు. ఆ దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కనుక తల్లిని సృష్టించాడంటారు. కానీ నా విషయంలో ఆ దేవుడు తప్పు చేసి అమ్మని తీసుకెళ్లిపోయాడు. 6 ఏళ్లకి అమ్మని కోల్పోయాను. ఆ తర్వాత నన్ను చూసుకోవడానికని మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే నన్ను ప్రేమగా చూసేవాడు అనుకుంటాను. ఆయనకి తెలిసిందంతా తన సంతోషం, డబ్బు. ఇంకా మంచి రేట్ రాలేదు, వచ్చుంటే నన్ను అమ్మేసి ఉండేవారు. ఈ కష్టాలు, జీవితంలో నాకేర్పడిన భయాలు బయటికి తెలియకుండా ఉండడం కోసం నీలాంటి అమాయకుల దగ్గర ధైర్యంగా ఉన్నట్టు నటిస్తుంటాను. అందుకేనేమో నేను కోరుకున్నదేవి నాకు దక్కడం లేదు. ఇదిగో చూడండి, మీరు నన్ను రాజా దగ్గరికి పంపించకపోతే నేను చూడు. అయ్యో ఇది ఇతను రాజా, ఇది నేనే వేశాను. బాగుందా? అన్ని బంధాలు తెగిపోయినా నాకు పెళ్ళై మంచి భర్త వస్తాడన్న ఒకే నమ్మకంతో బతుకుతున్నాను. ఆ నమ్మకాన్ని నాలో కలిగించింది రాజా రాసిన కవితలే. అతనెవరో తెలియకుండానే అతని కవితల్ని ఇష్టపడ్డ మొదలెట్టాను. కాలేజీలో పాడాకే ఆయన ఎవరో తెలుసుకున్నాను. అందుకే సంతోషంతో ఆయన చేతికి ముద్దు పెట్టాను. కరెంటు పోయింది. కరెంటు వచ్చాక నాలో ఉన్న ధైర్యం పోయింది. లేదంటే నేను లవ్ చేయడం రాజాకి అప్పుడే తెలిసి ఉండేది. ఆ తర్వాత నీకు ఆ కవితల బుక్ ఇచ్చి పంపించాను. ఒక ఫ్యాన్ గా ఆయనకి తెలిసిన నేను లవర్ గా తెలియలేదేమో. ఇందులో ఆయన పక్కనున్న నేను ఇంకా ఆయనతో మాట్లాడనే లేదు. ఇప్పుడు కూడా ఆయన పేరు నా పేరు కలిపి ఆయన కోసం ఒక బ్రేస్లెట్ చేయించాను. నమ్మకం, నన్ను, నా లవ్ ని ఒప్పుకుంటాడని నమ్మకం. ఏ ప్రియా, నా నమ్మకం నిజవుతుంది కదా, లేక ఇందులోనూ ఓడిపోతానా? నువ్వెందుకు? మీరు అన్నారుగా నేను అమాయకురాలని. అమాయకులు ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి తట్టుకోలేరు. నన్ను అమ్మ నాన్న ఎంతగానో ప్రేమించి ఓవెలా చూసుకోవడం వల్ల దేన్ని అర్థం చేసుకోలేకపోయాను. దిగులు పడకండి, నేను ఈసారి మిమ్మల్ని కలిసినప్పుడు నేను రాజా చేతికి పెట్టి మీ ఎదురుగా తీసుకొచ్చి నిలబెడతాను. అలా జరగలేదంటే నేను ఇకపై మిమ్మల్ని చూడను. హాయ్ ప్రియా. ఏయ్ ప్రియా, ఏమైంది నీకు? ప్రియా, ఏయ్ తలుపు ప్రియా. ప్రియా